నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మొహమ్మద్ ఫరూక్, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తదితరుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలను, ప్రజా అవసరాలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. అందరూ చెప్పారు, మీకు దగ్గరుండి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 బస్తాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. యాప్లో ఎక్కించడానికి కూడా మీకు అవగాహన కల్పిస్తారు ప్రతి ఒక్క రైతుకు కూడా, అదేం ప్రాబ్లం లేదు. సరే, థ్యాంక్ యూ. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. మా కోవూరు నియోజకవర్గంలో అన్కనెక్ట్ జిల్లాలో ప్రతి ఒక్కరికి 3 బస్తాలు ఇచ్చేటట్టు మనకి పర్మిషన్ కూడా ఇచ్చారు. సరేనా, థ్యాంక్స్ అమ్మా. ఇంకోటమ్మా, పూర్ణపాలనే సార్ కిచెన్స్ ఉంటాయి కదా, ఆ కిచెన్స్ ఒకసారి చెక్ చేయండి, హైజీనిక్ గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నాము, చేస్తున్నారు. బట్ ఇంకోటి కూడా, కిచెన్ దగ్గర వాళ్ళు పిల్లలకి ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాం, గవర్నమెంట్ చేసే పని చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కిచెన్లో వండిన తర్వాత ఈ పిల్లలు అక్కడ పోయి ఆ కిచెన్ దగ్గర పోయి ప్లేట్ పట్టుకొని నిలబడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక రూమో లేకపోతే ఒక షెడ్డో ఏదో ఒక ఫెసిలిటీ ఆ పిల్లలు భోంచేయడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్ రెక్టిఫై చేస్తున్నాం మేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నాం. చేసే దగ్గర ప్రతి దగ్గర ఆ స్కూల్లో భోంచేయడానికి కానీ ఆ పిల్లలకి సరైన వసతి లేకపోతే ఒక షెడ్ వేపిస్తున్నాం. అంటే కింద మట్టిలో పెట్టుకుంటున్నారు గిన్నెలు, అట్ట వడ్డిస్తున్నారు ఆ పిల్లలకి. అది ఎలా హైజీనిక్ అవుద్ది? కనీసం ఒక 2 టేబుల్స్ మీద పెట్టుకొని వడ్డించాలి. గవర్నమెంట్ మనకు అన్నీ ఇస్తున్నప్పుడు దాన్ని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూసే బాధ్యత మీరు తీసుకోవాలి తప్పకుండా. సో కాబట్టి మీరు దాన్ని ఈసారి అన్ని స్కూల్స్లో వీలైనంత వరకు కింద పెట్టకుండా వాళ్ళు ఏదో ఒక 2 బెంచ్లన్నా వేసుకొని భోజనం వడ్డించేటట్టు చూడండి కొంచెం. ఓకే మేడం, ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మేడం. డెఫినెట్లీ వి విల్ టేక్ యాక్షన్. ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కొంతమంది చాలా మందికి లేవు నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాము, అది మీరు కూడా చూస్తున్నారు. సగం వదిలేసిన బిల్డింగ్లు చాలా కట్టాం, ఒక క్లాస్ రూమ్ కి ఒకే టీచర్ని తీసుకొచ్చాం. ఇవన్నీ చాలా పాలసీలు తీసుకొచ్చాం, ఇంకా కూడా చేస్తాం. తర్వాత సార్ సార్ పెట్టారు, చెప్తారు మీరేమో చెప్పారు, నేను కాదు చెప్పలేదు. మినిస్టర్ దృష్టి తీసుకున్నాను, మీ ముందు కంప్లైంట్ అని చెప్పాలి. ఎస్సీ గారు వెట్మిక్స్ కింద 20 lakhs ఎస్టిమేషన్ చేసి ఇచ్చారు, అది కూడా సిఇఓ గారికి అట్టించినారు. అది కాదా? మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి దీనిలో చైర్మన్ గారు, జెడ్పీ సిఇఓ గారు వారి ఆహ్వానం మేరకు నేను, పురపాలక శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు సోదరి ప్రశాంతిరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్న ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఈరోజు అన్ని విషయాల మీద వాళ్ళ అభిప్రాయాల్ని యొక్క ఫండ్స్ విషయం సంబంధించి జలజీవన్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ టైడప్ కావచ్చు, ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద, అదేవిధంగా స్కూల్స్ ఎవరిని కానీ రామనారాయణ గారు ప్రభుత్వం అంటే ఇక్కడ జడ్పీ లెవెల్లో ఇక్కడ కానివ్వడం అంటే వాటిని ఖచ్చితంగా ప్రభుత్వ లెవెల్లో గవర్నర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో, ముఖ్యమంత్రులతో గారితో మాట్లాడి వాటిని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్ఆర్జీసీ కింద 2 పనులు పూర్తి కాబడినవి. బేస్మెంట్ లెవెల్ 2 కలవు.